క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరి వారం వారం ఈ విధంగా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నటువంటి వాక్య సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని భావిస్తూ ఉన్నాము. మరి ఈ దీవెన మరింత మందికి పంచిపెట్టాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మరి ఈరోజు వాక్య సందేశంలో భాగముగా అపోస్తలుడైనటువంటి తోమాను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు వినగానే మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఉదాహరణకి నోవహు పేరు వినగానే మనకి ఓడ జ్ఞాపకం వస్తుంది. యోనా పేరు వినగానే మనకు చేప జ్ఞాపకం వస్తుంది. పేతురు పేరు వినగానే యేసుక్రీస్తుని గురించి అబద్ధమాడాడు అన్న విషయం మనకి జ్ఞాపకం వస్తుంది. తర్వాత అవ్వ అనగానే యాపిల్ పండు జ్ఞాపకం వస్తుంది. జక్కయ్య అనగానే పొట్టివాడు అనే విషయం జ్ఞాపకం వస్తుంది. అబ్రహాము అనగానే విశ్వాసం మనకి జ్ఞాపకం వస్తుంది. ఆ తర్వాత రూతు అనే పేరు వినగానే ఆమె యొక్క తీర్మానం మనకి జ్ఞాపకం వస్తుంది. ఆ తర్వాత గిద్యోను అనే పేరు వినగానే కొండలు మనకి జ్ఞాపకానికి వస్తాయి. అయితే ఇవన్నీ వాస్తవమే, కానీ అపోస్తలులలో 12 మందిలో ఒకడైనటువంటి తోమా అనే పేరు వినగానే సందేహించేవాడు అనేటువంటి విషయం మనకి జ్ఞాపకం వస్తుంది. మనం తెలుసో తెలియకో చరిత్ర అంతటిలో తోమాకు ముందుగా తోమా సందేహము అనే దాన్ని తోమా ఇంటి పేరుగా మనం మార్చేశాం. అందుకే సందేహించే తోమా అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ విధంగా తోమాని సందేహించే తోమా అని పిలవటం సబవా? నిజముగా తోమా సందేహించేవాడేనా, లేకపోతే తోమాలో మరి వేరే ఏదైనా ప్రాముఖ్యమైన గుణలక్షణాలు మనము నేర్చుకోదగిన, మనము అనుసరించదగిన, మనము పాటించదగినటువంటి గుణలక్షణాలు ఇంకేమైనా ఉన్నాయా అని మనం నిశ్చయంగా వాక్యాన్ని మనం పరిశీలించాలి. మనం తోమాని సందేహించే తోమా అని మనం అంటూ ఉంటాం, కానీ మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తే, ఆదివారము తెల్లవారునప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియచేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడెననియు వారు నమ్మకపోయిరి. కాబట్టి నమ్మని వాడు, సందేహించిన వాడు తోమా ఒకటే కాదు, మగ్దలేనే మరియ వెళ్లి యేసును నేను చూశాను అని చెప్తే మిగిలిన శిష్యులు సైతము ఇక్కడ నమ్మలేదు అని మాట వ్రాయబడి ఉందండి. ఆ తర్వాత 12వ వచనం 13వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఆ తర్వాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, వీరెవరు అంటే లూకాసు వార్తలో ఉంటుంది, ఎమ్మాయి మార్గములకు వెళ్లేటువంటి 2 శిష్యులు, ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమయ్యాడు. వారు సాయంత్రం బయలుదేరి తిరిగి మరలా యెరూషలేముకు వచ్చి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసరి గాని, ఇక్కడ బైబిల్ అంటుంది, వారు వీరి మాటలనైనను నమ్మకపోయిరి. చూసారా, మగ్దలేనే మరియ వచ్చి చెప్పింది, వారు నమ్మలేదు. తర్వాత ఎమ్మాయి మార్గములో ఎమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతున్నటువంటి ఆ 2 శిష్యులు తిరిగి మరలా యెరూషలేముకు వచ్చి వారు చెప్పారు, అప్పుడు కూడా నమ్మలేదంట. మరి ఇప్పుడు చెప్పండి, మనం కేవలము తోమాని మాత్రమే సందేహించే తోమా, నమ్మనటువంటి తోమా అని తోమా మీద మనం ముద్ర వేయటం ఇది సబవా అని అంటే, బహుశా మీరు కూడా నాతో పాటు అంటారు, లేదండి, తోమాని ఒక్కడిని మనం అలాగున అంటానికి వీల్లేదు అని చెప్పి. అయితే ఇంకా మనం ముందుకు వెళ్తే తోమా కుటుంబాన్ని గురించి కానీ, అతని వృత్తిని గురించి కానీ, అతను ఇశ్రాయేల్ దేశంలోని ఏ ప్రాంతానికి చెందినవాడు అనే విషయాన్ని గురించి కానీ, అతను యేసుక్రీస్తు పరిచర్యకు పిలిచినటువంటి విధానాన్ని గురించి కానీ బైబిల్లో ఎక్కడా మనకు రాయబడలేదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనములోను, తర్వాత 21వ అధ్యాయము
2వ వచనములోను తోమాకి మరొక పేరు ఉన్నట్లుగా వ్రాయబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం చూచినట్లయితే అందుకు దిదుమా అనబడినటువంటి తోమా. 21:2లో కూడా అదే రాయబడింది, దిదుమా అనబడిన తోమా అని. ఇక్కడ దిదుమా అనే మాటకు కవలవాడు, ట్విన్ అని అర్థం. బహుశా మరి తోమాతో పాటు ఒక కవల సహోదరుడు గాని కవల సహోదరి గాని ఉండి ఉంటుంది అని చెప్పి చరిత్రకారులు ఆ దిదుమా అనే పేరును బట్టి భావిస్తారు. ఆ తర్వాత మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలలో తోమాని గురించి కేవలము ఒక్కొక్కసారి మాత్రమే పేర్కొనబడింది. అది కూడా అపోస్తలుల 12 మంది పేర్లు ఒక లిస్టుగా ఒక క్రమములో రాస్తున్నటువంటి చోట అక్కడ తోమా పేరుని మత్తయి, మార్కు, లూకాలు పేర్కొన్నారు. కానీ భక్తుడైన అపోస్తలుడైన యోహాను తాను రాసినటువంటి సువార్తలో 3 సందర్భాలలో తోమాను గురించి 8 సార్లు పేర్కొన్నట్లు యోహాను సువార్తలో మనకు కనబడుతుంది. కాబట్టి తోమాను గురించి మనకు బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి వివరాలు ఏమైనా ఉన్నవి అని అంటే అవన్నీ కూడా మనకు యోహాను సువార్తలో ఆ 3 సందర్భాల నుంచి మాత్రమే మనకు లభ్యమవుతాయి. ఆ తర్వాత అపోస్తల కార్యములు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో కూడా తోమా పేరు అక్కడ పేర్కొనబడింది. సో ఈ సమయంలో యోహాను సువార్తలో 3 సందర్భాలలో తోమాను గురించి పేర్కొనబడింది అని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పుడు ఆ 3 సందర్భాలను కనుక మనం స్టడీ చేస్తే తోమాలో ఉన్నటువంటి అద్భుతమైన 3 గుణలక్షణాలు మనము కూడా సంపాదించుకోవలసిన, మనము కూడా అలవర్చుకోవలసిన, మనము కూడా ఆ గుణలక్షణాలను కలిగి ఉంటే అనేక మందికి దీవెనకరంగా ఉండగలిగేటువంటి ఆ గుణలక్షణాలు 3 గుణలక్షణాలు ఆ 3 వాక్య భాగాల్లో మనకి కనబడతాయి. ఈ సమయంలో మనం క్లుప్తంగా ఆ 3 గుణలక్షణాల గురించి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా యోహాను సువార్త 11వ అధ్యాయము 6 నుంచి 16 వచనాల్లో మనం చూద్దాం. ఈ యోహాను సువార్త 11వ అధ్యాయం అంటే మనందరికీ తెలుసు, ఇది మరియా మార్తల సహోదరుడైనటువంటి లాజరు అనారోగ్యానికి గురి కావటం, మరి యేసుక్రీస్తుకి మార్తా మరియలు కబురు చేయటం, ఆయన 2 దినములు అంతకుముందు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండి 3వ దినమున బయలుదేరి 4వ దినానికి అక్కడకు రావటం. సో ఈ సందర్భములో తోమా మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఇక్కడ రాయబడినాయి. సో లాజరు అనారోగ్యాన్ని గురించిన సమాచారము యేసుక్రీస్తుకు తెలిసేసరికి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు అని అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చూడండి. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడ ఉండెను. యోర్దానుకు అద్దరిన ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడికి తిరిగి వెళ్లి అక్కడ ఉన్నారంట. సో దానికి ముందు యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే ఆయన యూదయ ప్రాంతములో ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. 10వ అధ్యాయము 31వ వచనం మనం చూడండి. యూదులు ఆయనను కొట్టవలనని మరల రాళ్లు చేత పట్టుకొనగా, తర్వాత 39వ వచనం కూడా వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. 8వ అధ్యాయము 59వ వచనం కూడా మనం చూసినట్లయితే కాబట్టి వారు ఆయన మీద రాళ్లు ఎత్తిరి కాని యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్లిపోయెను. అనగా ఈ సంగతులన్నీ కూడా యూదయ ప్రాంతములో జరిగినాయి. యేసు యెరూషలేము దేవాలయంలో బోధించినప్పుడు, ఆ ప్రాంతాలలో ఆయన సంచరించినప్పుడు యేసుక్రీస్తుకు వచ్చినటువంటి ప్రాముఖ్యత, ప్రాచుర్యమును ఓర్చుకొనలేక, సహించలేక యూదులు ఏ విధంగానైనా ఆయనను ఇబ్బంది పెట్టాలని, ఆయన రాళ్లతో కొట్టాలని, ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు యోర్దానుకు అద్దరిన ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ లాజరు అనారోగ్యాన్ని గురించినటువంటి సమాచారము తనకు తెలిసేసరికి 11వ అధ్యాయము 7వ వచనములో శిష్యులతో అంటారు, అటు పిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళుదము అని తన శిష్యులతో యేసుక్రీస్తు పలికారు.
వెంటనే శిష్యులు స్పందన మనం చూసినట్లయితే ఎందో వచ్చిన చూడండి, ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదవా అని చెప్పి శిష్యులు ఆయనను అడిగినట్లుగా ఇక్కడ మనకి రాయబడింది. అనగా యేసుక్రీస్తుకు గత కొద్ది రోజుల క్రితం యూదయ ప్రాంతములో ఎదురైనటువంటి ప్రతికూలత, యూదులు ఏ విధంగా ఆయనను చంపదూచారో, రాళ్లు రువ్వటానికి ప్రయత్నం చేశారో, ఇవన్నీ కూడా యేసు ప్రభువు మర్చిపోయి విడిచిపెట్టాడేమో గాని శిష్యులు మాత్రం మర్చిపోలేదు. ఇప్పుడు లాజరు బేతనీయలో, యూదయ ప్రాంతంలో ఉన్న బేతనీయలో లాజరుకు అనారోగ్యం, అక్కడికి వెళదాం మనం అనేసరికి శిష్యులకు వెంటనే మనసులో అది జ్ఞాపకం వచ్చి, ప్రభువా ఇంతకు ముందే కదా వాళ్ళు నీ మీద రాళ్లు రువ్వటానికి ప్రయత్నం చేశారు, ఇప్పుడు మళ్ళీ అక్కడికి మనం ఎలా వెళ్తాము అని చెప్పి శిష్యులు ఆయనని ప్రశ్నించారు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వెళదాం రండి అని అన్నారే గాని వాళ్ళని బలవంతం చేయటం గాని, ఫోర్స్ చేయటం గాని, డిమాండ్ చేయటం గాని యేసుక్రీస్తు ఏమీ కూడా చెయ్యలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో, ఈ సందర్భములో ఈ అపోస్తలుడైనటువంటి తోమ 16వ అధ్యాయంలో 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట పలికినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకు దిదుమ అనబడినటువంటి తోమ, చూడండి చాలా గమనించండి ఏమంటున్నాడో తోమ ఇక్కడ, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము రండి అని తమ తోడి శిష్యులతో తోమ ఇక్కడ పలికాడంట. తోమ పలికినటువంటి ఈ మాటలో మనకు ఏం కనబడుతుంది అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువు పక్షముగా తోమాకి ఉన్నటువంటి ప్రేమను తోమ ఈ విధంగా బహిర్గతము చేసినట్లుగా, ఎక్స్ప్రెస్ చేసినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే తోమ ఇక్కడ ఏమంటున్నాడంటే, యూదయలో ప్రజలు యేసుక్రీస్తుని రాళ్లతో కొట్టి చంపటానికి ప్రయత్నం చేస్తున్నారా? ఓకే, వెళదాం పదండి, మనల్ని కూడా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతారా? ఆయనతో పాటు మనం కూడా చనిపోదాం పదండి అంటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తుని వారు జైల్లో పెడతారా? ఓకే, మనం ఆయనతో ఉన్నాము కనుక ఆయనతో పాటు మనము కూడా జైల్లోకి వెళదాం పదండి అని చెప్పి ఇక్కడ తోమ అంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తోమాలో సందేహం కనబడుతుందా? ఏం కనబడుతుందండి? నిశ్చయంగా సందేహము కాదు గాని తోమాలో అచంచలమైనటువంటి ధైర్యము, చాలా బలమైనటువంటి ధైర్యం కనబడుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తు కొరకు రిస్క్ తీసుకోవటానికి తోమ ఇష్టపడుతున్నాడు అని కూడా మనం భావించవచ్చు. యేసుక్రీస్తుతో కలిసి వీరు మొత్తం అంతా కలిపి 13 మంది అండి. వీళ్ళ దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? లేవు. రాళ్ళు ఏమైనా ఉన్నాయా? లేవు. కర్రలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఈ 13 మంది ఏ ఆయుధాలు కూడా లేకుండా అంతమంది యూదులను ఎదుర్కోవటం అనేది రిస్కా కాదా? నిశ్చయంగా రిస్కే, వాస్తవం, నిజమే. ఈ రోజున క్రైస్తవ జీవితము కూడా అనేక రిస్కులతో కూడినది అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఒక సంఘానికి కమిట్ అవటము రిస్కే. పాత విధానాలను, పాత అలవాట్లను, పాత ఆచార సాంప్రదాయాలను క్రీస్తు కోసము, నమ్మినటువంటి వాక్య సిద్ధాంతము కోసము విడిచిపెట్టాల్సి రావటము రిస్కే. పాత స్నేహాలను విడిచిపెట్టాల్సి రావటము రిస్కే. ప్రతి ఆదాయములో, ప్రతి నెల మనకొచ్చేటువంటి ఆదాయములో 10వ భాగము తీసి దేవునికి ఇవ్వాల్సి రావటము రిస్కే. దేవుని కోసము కొన్ని త్యాగము చేయాల్సి రావటము రిస్కే. ఈ రిస్క్ అన్ని ఉన్నాయి క్రైస్తవ జీవితంలో. అయితే బైబిల్ గ్రంథములో యేసు క్రీస్తుని, దేవుణ్ణి వెంబడించినటువంటి భక్తురాండ్రు వారి జీవితాలలో రిస్క్ తీసుకున్నారా? తీసుకోలేదా? నిశ్చయంగా రిస్క్ తీసుకున్నారండి. అరణ్యములో ఓడ నిర్మించాల్సి రావటం అనేది నోవహు తీసుకున్నటువంటి అతి పెద్ద రిస్క్. ప్రపంచములోనే అత్యంత శక్తివంతమైన సైన్యమును కలిగి ఉన్న ఐగుప్తు ఫరోను ఒక చేతి కర్రతో మాత్రమే ఎదుర్కోవాల్సి రావటం ఆ రోజున మోషే ఎదుర్కొన్నటువంటి రిస్కే. కేవలము ఒక ఒడిసెలతో 5 రాళ్లతో 9 అడుగుల కంటే ఎత్తున ఉన్నటువంటి బలశాలి అయినటువంటి పెద్ద బల్లెము, డాలు కలిగినటువంటి గొలియాతుని ఎదుర్కోవలసి రావటం
ఆ రోజున దావీదుకి రిస్కే. పెంతెకోస్తు పండగ రోజున వాళ్ళందరూ కూడా వీరు అన్య భాషలు ఆత్మాభిషేకం పొందుకొని అన్య భాషలు మాట్లాడడం చూచి వీరు కొత్త మద్యముతో నిండిన వారు అని అన్నప్పుడు నిరక్షరాస్యుడు చేపలు పట్టేవాడైనటువంటి పేతురు లేచి నిలబడి అక్కడ అందరి ముందు ఆ ప్రపంచంలోని చాలా దేశాల నుండి వచ్చి అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరి ముందు లేచి నిలబడి దేవుని సువార్తను ప్రకటించడము పేతురికి రిస్కే. రోమా ప్రపంచంలో రోమా సామ్రాజ్యానికి చక్రవర్తికి ఎదురు నిలబడి సువార్త ప్రకటించడము ఆ రోజున పౌలు తీసుకున్న రిస్కే. మోయాబు ప్రాంతాన్ని విడిచిపెట్టి అత్తగారితో నయోమితో బెత్లెహేముకి రావటము రూతు తీసుకున్నటువంటి రిస్కే. ఇప్పుడు చాలా పేర్లు చెప్పాను మీకు. అయితే ఈ రిస్క్ తీసుకున్నటువంటి వారిలో నోవహు మొదలుకొని రూతు వరకు దేవుని కొరకు, దేవునికి లోబట్టం కొరకు, దేవుని మాటకు విధేయత చూపించడం కొరకు రిస్క్ తీసుకున్న వారిలో ఎవరైనా నష్టపోయారా, లాభపడ్డారా, దీవించబడ్డారా, శపించబడ్డారా అని మనం ఆలోచన చేస్తే నిశ్చయముగా నోవహు మొదలుకొని నేను చెప్పిన పేర్లలో రూతు వరకు అందరూ కూడా దీవించబడినట్లే మనకు కనబడుతుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నోవహు తన కుటుంబంతో జలప్రళయం నుంచి రక్షించబడ్డాడు. మోషే అద్భుతమైన రీతిలో ఆ ఫరో సైన్యమును జయించి ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు నుంచి విడిపించగలిగాడు. పేతురు ధైర్యముతో రిస్క్ తీసుకుని ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది అక్కడ సంఘములో చేర్చబడ్డారు. పౌలు రోమా సామ్రాజ్యంలో రిస్క్ తీసుకుని సువార్త ప్రకటించిన కారణముగా రోమా సామ్రాజ్యం అంతటికి సువార్త విస్తరించింది. రూతు రిస్క్ తీసుకుని నయోమితో వచ్చినందుకు రూతుకి బోయజు దొరికినట్లుగా ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనము చూడవచ్చండి. అందుకనే శిష్యులందరూ కూడా ప్రభువా మనం అక్కడికి వెళితే యూదులు మనల్ని చంపేస్తారు అని వారు భయపడిన సందర్భములో తోమా అంటున్నాడు, ఆయనతో కూడా చనిపోవటకు మనము కూడా వెళదాం పదండి అని అంటున్నాడండి. బహుశా నేను అనుకుంటాను మార్కు సువార్త 8వ అధ్యాయము 34, 35 వచనాలలో యేసుక్రీస్తు శిష్యత్వాన్ని గురించి చెప్పినటువంటి మాటను ఇక్కడ తోమా అక్షరాల పాటించడానికి సిద్ధపడినట్లు మనకి అర్థమవుతుంది. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 34, 35 వచనాలు. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఇక్కడ తోమా సందేహించేవాడు కాదు, తోమా వెనకడుగు వేసేటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు యొక్క బోధలను ఆచరణలో పెట్టడానికి ఇష్టపడుతున్నటువంటి ధైర్యము కలిగిన వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు అండి. అది మరణమైనా సరే యేసుక్రీస్తును వెంబడించడానికి తోమా ఇష్టపడుతున్నాడు. అది మరణమైనా సరే యేసుక్రీస్తు యొక్క చిత్తమును నెరవేర్చడానికి తోమా ఇష్టపడుతున్నాడు. వెల చెల్లించడానికి తోమా ఇష్టపడుతున్నాడు. మరణము వరకు నమ్మకంగా ఉండటానికి తోమా ఇష్టపడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అందుకని తోమా సందేహించేవాడు కాదు. ఎవరు అనంటే ధైర్యము కలిగిన వాడు, యేసు క్రీస్తు కొరకు రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడినటువంటి వ్యక్తి అని మనం మొట్టమొదటగా గమనించవలసిన వారముగా మనము ఉన్నాము. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలలో తోమా మాట్లాడినటువంటి మరొక సందర్భం మనకు కనబడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు 14వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనంలో మాట్లాడుతూ అంటారు, మీ హృదయములను కలవర పడనీయకుడి అని చెప్పి శిష్యులతో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు. ఇక్కడ శిష్యుల హృదయాలు కలవరపడినాయి. ఎందుకు కలవరపడినాయి అని అంటే 12, 13 అధ్యాయాలలో యేసుక్రీస్తు వారికి బోధించినటువంటి విషయాలు, తన శిలువ మరణాన్ని గురించి,
తాను భరించవలసినటువంటి సిలువ శ్రమలను గురించి, యూదులు తనను ఏ విధంగా హింసించబోతున్నారో, ఏ విధముగా ఆయనను కొట్టబోతున్నారో, ఏ విధంగా ఆయనను నిందించబోతున్నారో ఇత్యాది విషయాలన్నీ ఈ 12, 13 అధ్యాయాలలో యేసుక్రీస్తు వారికి బోధించేసరికి ఆ సంగతులు అన్ని కూడా వారి హృదయాలలో కలవరం కలిగించినాయి. అంత మాత్రమే కాదు, 13వ అధ్యాయము చివరిలో పేతురు గురించి యేసుక్రీస్తు అని అంటాడు, నువ్వు నా గురించి ఎరగనని ముమ్మారు కోడి కూయక ఉనుపు నువ్వు అబద్ధం ఆడతావన్న విషయాన్ని కూడా యేసుక్రీస్తు ఆ 13వ అధ్యాయము చివరిలో చెప్పారు. సో పేతురు లాంటి భక్తుడు, పేతురులాగా యేసుక్రీస్తుకు సమీపముగా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు నాకు తెలియదు అని అబద్ధం ఆడతాడా, ఇది ఎలాగునా జరుగుతుంది అని ఈ సంగతులన్నింటిని బట్టి వారి హృదయాలు కలవరపడినాయి. సో యేసుక్రీస్తు వారి కలవరాన్ని, వారి మనస్సులో కలిగినటువంటి భయాన్ని గుర్తించినటువంటి వానిగా 14వ అధ్యాయము 1వ వచనములో మాట్లాడుతూ అంటారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీకు చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున వచ్చి మిమ్మలను నా యొద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని వారితో యేసుక్రీస్తు చెప్పారు. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలుసును అని చెప్పారు. సో ఈ సందర్భంలో యేసుక్రీస్తు నేను వెళ్తున్న స్థలానికి మార్గం మీకు తెలుసు అన్న వెంటనే, మామూలుగా అయితే పేతురు ఇలాంటి సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఇక్కడ పేతురు ఎందుకనో మౌనంగా ఉన్నాడు. కానీ ఇక్కడ తోమా మాట్లాడుతూ అంటాడు 5వ వచనంలో, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియను అని చెప్పి యేసుక్రీస్తుని తోమా ఇక్కడ ప్రశ్నించాడు. ఇక్కడ మనం చూచినట్లయితే ఈ ప్రశ్న తోమా అడిగినటువంటి సందర్భములోనే యేసుక్రీస్తు ఒక చాలా ప్రముఖమైనటువంటి మనం ఎక్కువగా వాడేటువంటి ఒక మాటని, ఒక వాక్యాన్ని యేసుక్రీస్తు పలికారు. అదేమిటి అంటే, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప మరి తండ్రి యొద్దకు వేరే ఎవడు కూడా రాడు అన్నటువంటి ఆ శ్రేష్టమైన మాటను తోమా ప్రశ్నించిన సందర్భంలోనే యేసుక్రీస్తు పలికాడు. ఇదే ప్రశ్న బహుశా మిగిలిన 11 మంది మనస్సులో కూడా ఉండే ఉంటుంది. కానీ తోమా మాత్రమే ఏం చేశాడు అని అంటే, లోపల ఉన్నటువంటి ఆ ప్రశ్నను బయటకు తెలియచేసి ఏమాత్రము కూడా భయము లేకుండా యేసుక్రీస్తును అడిగి దానికి సమాధానము తెలుసుకోవాలని ఆయన కోరుకున్నాడు. మిగిలిన శిష్యుల్లాగా తోమా కూడా మౌనంగా ఊరుకుని ఉండే అవకాశం అక్కడ ఉన్నది. ఓకే, ఆయన చెప్తారులే, మనకు అర్థం కాకపోతే ఏమైంది, మనకు అర్థమయ్యేట్లు ఇంకోసారి చెప్తారులే, చెప్పకపోతే ఏమైంది అనేటువంటి ఆ మనస్సుతో తోమా అక్కడ మౌనంగా ఉండవచ్చు. లేకపోతే అర్థం కానిది అర్థం అయినట్లు నటించడం, నేను అంటాను, తోమాకి ఎంత మాత్రమో కూడా రాదు. ఇక్కడ తోమాని చాలా మంది ఇక్కడ మన తోమా చాలా మంది తిరస్కరించిన, చాలా మంది తెలుసుకోవటానికి ఇష్టపడనటువంటి, తృణీకరించినటువంటి విషయాన్ని ఇక్కడ తోమా తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తును గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. ప్రభువా, 5వ వచనం, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగున మాకు తెలుస్తుంది. ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు, ఆ మార్గం మాకు తెలుస్తున్నావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి సంగతి అని చెప్పి ఇంకా లోతుగా ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలని ఇక్కడ తోమా కోరుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఈ రోజున క్రైస్తవ సమాజంలో క్రీస్తుని గురించి మరింత ఎక్కువ తెలుసుకోవాలి అని కోరుకునేటువంటి క్రైస్తవులు, అని ఆకాంక్షించేటువంటి క్రైస్తవులు
ఆయన కోసము ఒక రకమైన లాంగింగ్, అంటే ఆ ఆకాంక్ష, భక్షించేటువంటి ఆ మనస్సు కలిగినటువంటి క్రైస్తవులు ఇవాళ క్రైస్తవ సమాజంలో ఉండటం ఎంతైనా అవసరం అండి. అంటే ఏదో పై పైన మాత్రమే తెలుసుకుని, కొంచెం మట్టుకు మాత్రమే తెలుసుకుని, మనకు అవసరమైనంత మట్టుకు మాత్రమే తెలుసుకుని, యేసుక్రీస్తు ఎవరు అంటే ప్రార్థనలు జవాబిచ్చేవాడండి, మేలు చేసేవాడండి, అద్భుతాలు చేసేవాడండి, ఇది మాత్రము చాలదండి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతో మీరు తెలుసుకోవాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో రాస్తాడు. అందుకని క్రీస్తుని గురించి మరెక్కువగా, ఆయన కృపను గురించి మరెక్కువగా, ఆయన రక్షణ యొక్క సంపూర్ణతను గురించి మరెక్కువగా, ఆయన ప్రేమను గురించి మరెక్కువగా, ఆయన చిత్తమును గురించి మరెక్కువగా, ఆయన ఆలోచనను గురించి మరెక్కువగా, ఆయన తలంపులను గురించి మరెక్కువగా, ఆయన మన గురించి ఏమి కోరుకుంటున్నారో దానిని గురించి మరెక్కువగా, ఈ విధముగా క్రీస్తును గురించినటువంటి లోతైన ఆలోచన, లోతైనటువంటి జ్ఞానము కలిగేటువంటి ఆ జ్ఞానము సంపాదించుకోవాలి, అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక ఆ రోజున తోమాకి ఉన్నట్లుగా ఈ రోజున మన జీవితాలలో కూడా అత్యంత ఆవశ్యకమై ఉన్నదండి. యేసుక్రీస్తు ఇక్కడ ఏమి బోధిస్తున్నాడో తోమాకి అర్థం కాలేదు, అర్థం చేసుకోవాలి అనేటువంటి మనసు తోమాకి ఉంది. ఇక దానికి పైగా యేసుక్రీస్తు అన్నాడు, నేను వెళ్తున్నాను అని చెప్పి తోమా మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, ఓకే, యేసుక్రీస్తు ఎక్కడికో వెళ్తున్నాడు, ఇప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, ఆయనను వెంబడించాలి, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఇక్కడ తోమాలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ తోమా యేసుక్రీస్తుతో తోమాకున్నటువంటి ఆ వ్యక్తిగత సంబంధము ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని అంటే, యేసుక్రీస్తుకు దూరంగా వెళ్లిపోవటము తోమాకి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు అన్న విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది, నేను శిలువలో మరణించవలసిన సమయం ఆసన్నమైంది అని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట తోమాకి ఎంతో బాధ కలిగించిందండి. అందుకే ఇక్కడ తోమా అంటాడు, నేను కూడా నీతో పాటే వస్తాను ప్రభువా, ఆ మార్గం ఏది అని చెప్పి తోమా యేసుక్రీస్తుని అడిగాడు. ఇక్కడ ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ తోమా సందేహిలాగా కనబడుతున్నాడా, సందేహించేవానిలా కనబడుతున్నాడా, లేక సత్యమును వెదికేటువంటి మనిషిలా కనబడుతున్నాడా? సందేహిలా కనబడుతున్నాడా, సత్యాన్వేషిలాగా కనబడుతున్నాడా? నిశ్చయముగా తోమా సందేహించేవాడు కాదండి, సత్యాన్వేషిగానే ఇక్కడ మనం తోమాని చూడవలసిన వారముగా మనం ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూసాం, తోమా సందేహించేవాడు కాదు, ధైర్యముగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడిన వాడని. రెండవదిగా ఇక్కడ ఇప్పుడు మనం నేర్చుకున్నాము, తోమా ఎట్టి పరిస్థితుల్లో సందేహించేవాడు కాదు, సత్యము తెలుసుకోవాలి అనేటువంటి, లోతుగా క్రీస్తుని ఎరగాలి అనేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అనే విషయం ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకు చక్కగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇక మూడవదిగా తోమాను గురించిన మనం సందర్భాన్ని చూస్తే యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 20వ అధ్యాయము 24 నుంచి ఈ ఉన్నటువంటి వచన భాగాలలో మనకి తోమా మరొకసారి మాట్లాడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఈ వాక్య భాగము నుంచి సందేహించే తోమా అనేటువంటి పేరు తోమాకి మనందరము పెట్టడము జరిగినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ శిష్యులు అందరి మనోస్థితి ఎలాగున ఉంది అని మనం కొంచెం ఆలోచన చేస్తే, కొంచెం పరిశీలిస్తే, యేసుక్రీస్తు చనిపోయారు తాను చెప్పినట్లుగానే. ఆ రోజు సాయంత్రం మరి విశ్రాంతి దినము ప్రవేశించే లోపు ఆయనను వారు సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత శిష్యులు అందరూ కూడా యోధ అప్పగించాడు. ఇక్కడ తోమా చూస్తే శిష్యులతో పాటు లేనట్లుగా మనకు అర్థమవుతుంది. తోమా మాత్రమే మొత్తానికి ఒంటరిగా వెళ్లిపోయాడు. మిగిలిన 10 మంది కూడా మూసి ఉన్న తలుపుల వెనకాల కూర్చుని వాళ్ళు బాధపడుతున్నారా, భయపడుతున్నారా, ఏం చేస్తున్నారు?
వాళ్ళ మనసులో చెలరేగుతున్నటువంటి భావాలు ఎలాగున్నాయి అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నారు, డిస్కరేజ్మెంట్ లో ఉన్నారు. ఇలా అయిపోయింది ఏంటి? ఆయన యేసుక్రీస్తు, ఆయన బోధలు, ఆయన కార్యాలు ఇవన్నీ కూడా చూస్తే ఏదో ఆయన చేస్తాడు అని అనుకున్నాము, కానీ నిస్సహాయంగా ఏ విధంగా ఆయన సిలువలో చనిపోవటం చూస్తే వాళ్ళు చాలా నిరుత్సాహపడ్డారండి. ఆ తర్వాత వారి మనస్సుల్లో కన్ఫ్యూజన్, అయోమయము ఉంది. ఓకే, మరియా చూశాను అని చెప్తాంది. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆ సమాధిలో ఆయన శరీరము అక్కడ కనబడలేదు. కాబట్టి వాళ్ళ మనస్సుల్లో, శిష్యులందరి హృదయాల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఆ తర్వాత అన్సర్టనిటీ ఉంది, అనిశ్చితి. ఓకే, ఇప్పుడు మన వ్యాపారాలు, మన వృత్తులు, మన ఉద్యోగాలు, చేస్తున్నటువంటి జీవనోపాధి సంబంధమైన పనులు అవన్నీ వదిలేసి వచ్చాము, ఆయన్ని వెంబడించాము. 3.5 సంవత్సరాలు అంతా బానే ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు మనకు ఏమి తీసుకురాబోతోంది, ఏంటి పరిస్థితి అనేటువంటి అన్సర్టనిటీ, అనిశ్చితిలో వారు ఉన్నారు. ఇంకా ఆ తర్వాత చూస్తే వారు యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, యేసుక్రీస్తు అప్పటికే తిరిగి ఆదివారం ఉదయమున లేచాడు. సో ఆదివారం సాయంత్రానికి కూడా శిష్యులు ఏ ఫీలింగ్ తో ఉన్నారు అని అంటే భయంతోనే ఉన్నారు. సో వాళ్ళలో నిరుత్సాహం ఉంది, వాళ్ళలో అయోమయం ఉంది, వాళ్ళలో అనిశ్చితి ఉంది, వాళ్ళలో భయం ఉంది. ఈ 10 మందిలో బహుశా తోమా కూడా ఒంటరిగా ఇదే రకమైన ఫీలింగ్స్ తో భయపడుతూ, బాధపడుతూ, కన్ఫ్యూజన్ లో ఉండి ఉంటాడు. సో అలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ఆ 10 మంది మూసి ఉన్న తలుపుల వెనకాల ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి మధ్యలో ప్రత్యక్షమై వారికి సమాధానము కలుగునుగాక అని చెప్పి వారికి హృదయంలో నెమ్మదినిచ్చారు, సమాధానమునిచ్చారు. ఆ తర్వాత నేను తిరిగి లేచాను అంటానికి ఆయన చేతులని, కాళ్ళని ప్రక్కన వారికి ప్రూఫ్ గా ఆయన చూపించారు. వారు చేయవలసినటువంటి పనిని గురించినటువంటి ఒక ఆలోచన వారికి ఇచ్చారు. తండ్రి, నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను అని చెప్పారు. ఆ తర్వాత వారి మీద ఊది వారికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి సంగతి. తలుపులు మూసి ఉండగానే ఆయన లోపలికి వచ్చి వారికి ప్రత్యక్షమై వారి భయాలను తీసివేసి వారికి శాంతినిచ్చి, సమాధానమునిచ్చి, వారికి ఒక పర్పస్ నిచ్చి, వారిని ధైర్యపరిచి వారికి పరిశుద్ధాత్మ శక్తినిచ్చారు. తోమా వీళ్లతో లేని కారణముగా ఇవన్నీ కూడా తోమా మిస్ అయిపోయాడండి. అయితే ఆ తర్వాత మొత్తానికి తోమా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24, 25 వచనాల్లో మనం చూచినట్లయితే, కనుక తక్కిన శిష్యులు తోమాను చూచి మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు ఏమన్నాడంటే, నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనని తోమా ఇక్కడ వారితో చెప్పాడు. బహుశా శిష్యులు బాగా వర్ణించి ఉంటారు తోమాకి, అయ్యో తోమా, నువ్వు భలే మిస్ అయిపోయావయ్యా, అస్సలు నువ్వు భలేవాడు, నువ్వు మా మధ్యలో లేకుండా ఎక్కడో ఉన్నావు. యేసుక్రీస్తు మాకు ప్రత్యక్షమై ఎంత తెల్లగా ఉన్నారో, ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా మాట్లాడారో ఆయన చూడగానే మాలో ఉన్న నిరుత్సాహం పోయింది, మాలో ఉన్న భయం పోయింది, మాలో ఉన్న కన్ఫ్యూజన్ పోయింది, మాలో ఉన్నటువంటి అన్సర్టనిటీ పోయింది. నేను మిమ్మల్ని పంపుతున్నాను అని చెప్పారు, మా మీద ఊదారు, మాకు పరిశుద్ధాత్మని అనుగ్రహించారు. ఇవన్నీ వాళ్ళు చెప్పారు, బాగా వర్ణించారు. ఇదంతా విని తోమా కూల్ గా ఏమన్నాడంటే, నేను చూస్తేనే గాని నమ్మను అన్నాడండి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఇది సందేహమా, అవిశ్వాసమా? ఇది డౌటా, అన్బిలీఫా? మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే నిజమైన సందేహము సత్యాన్ని వెతుకుతుంది, అవిశ్వాసము
తానున్న చీకటిలోనే ఉండిపోవటానికి ఇష్టపడుతున్నాను. మళ్ళీ చెప్తాను, నిజమైన సందేహము సత్యాన్ని వెతుకుతుంది, కానీ అవిశ్వాసము చీకటిలో ఉండిపోవటానికే ఇష్టపడుతుంది. ఆ చీకటితోనే సంతృప్తి చెందుతుంది. ఇక్కడ తోమాలో ఉన్నది అవిశ్వాసము కాదు, సందేహమే. అంటే సందేహము అని అంటే ఆ సందేహాన్ని తీర్చుకోవాలి, వెలుగుని వెతకటానికి ఇక్కడ తోమా ప్రయత్నం చేస్తున్నాడు. అవిశ్వాసము అని అంటే ఏది సరైనదో ఎరిగి ఉండి కూడా నమ్మటానికి, విధేయత చూపించడానికి తిరస్కరించడం అన్నది అవిధేయత. సందేహము అని అంటే తెలియని దానిని తెలుసుకోవటానికి, వెలుగుని వెతకటానికి ప్రయత్నించడం సందేహం. సో అవిశ్వాసము అంటే ఏది సరైనదో ఎరిగి ఉండి కూడా నమ్మటానికి, విధేయుడవటానికి ఎగ్జాంపుల్ నయమాన్. సో ఏలియా భక్తుడైనటువంటి ఎలీషా, నువ్వు 7 సార్లు యోర్దాను నదిలో మునుగు అని చెప్తే అవిశ్వాసముతో మునగటానికి ఆరంభములో ఇష్టపడలేదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ తోమా అవిశ్వాసము కాదు, గాని తోమాలో ఉన్నది సందేహము. అతని సందేహము విశ్వాస లేమిని సూచించదు, గాని మనం గమనించినట్లయితే వేరే వారి మాటల మీద లేకపోతే వేరే వారి అనుభవాల మీద ఆధారపడి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించుకోవటం తోమాకి ఇష్టము లేదు. తనంతట తాను తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష. అంటే సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కాదు, అంటం తోమాకి ఇష్టం లేదు. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, తనంతట తాను చూడాలి అనేటువంటి మనసు ఇక్కడ తోమాది అని మనం గమనించాలి. ఈ రోజున మన జీవితాలలో కూడా తోమాలాగా సందేహాలు మనకు కూడా ఆయా సందర్భాల్లో కలుగుతూ ఉంటాయండి. మన పరిమితమైన జ్ఞానముతో జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సంగతులను, పరిస్థితులను అర్థం చేసుకోలేనప్పుడు మనలో సందేహం కలుగుతుంది. అకస్మాత్తుగా లేకపోతే ఊహించనటువంటి విధంగా మన జీవితాలలో ఎదురయ్యేటువంటి కెలామిటీస్ అంటే కష్ట నష్టాలను బట్టి మన జీవితాలలో సందేహం కలుగుతుంది. మన జీవితం అర్థం కానటువంటి మలుపులు తిరుగుతూ ఎటు వెళ్తున్నామో మనకు తెలియని సందర్భాలలో మన మనసుల్లో కూడా సందేహం కలుగుతుంది. మనం ఒకదాని కోసం దేవుణ్ణి అడిగితే, ఒకదాని కోసం మనం దేవునికి ప్రార్థన చేస్తే, దానికి పూర్తి వ్యతిరేకమైనది మన జీవితంలో జరుగుతూ సంభవిస్తూ ఉంటే మనకు కూడా సందేహాలు వస్తూ ఉంటాయి. మనం దేవునికి లోబడుతూ ఏది వాక్యానుసారమైనదో దానినే చేస్తూ కూడా దానికోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటే మన మనస్సుల్లో సందేహం కలుగుతూ ఉంటుందండి. ఇక్కడ తోమా మనసులో కూడా అలాంటి సందేహమే కలిగింది. ఇక్కడ ఆ సందేహాన్ని లోపలే ఉంచుకొని అలాగే ఉండిపోవటం తోమాకి ఇష్టం లేదు. అందుకనే యేసు క్రీస్తు ముందు దానిని వ్యక్తీకరించడానికి ఇష్టపడ్డాడు. అయితే యేసుక్రీస్తు మొదట శిష్యులకు ప్రత్యక్షమైన తరువాత 8 రోజుల పాటు యేసుక్రీస్తు తిరిగి మరలా ప్రత్యక్షం కాల. ఈ 8 రోజులు కూడా బహుశా తోమా మనస్సులో ఎంత బాధగా ఉండి ఉంటుందో, ఎంత కష్టంగా ఉండి ఉంటుందో. యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యారు, నాకెప్పుడు ప్రత్యక్షం అవుతారో, అసలు అవుతారో అవ్వరో, ఏమవుతుందో అని ఇలాంటి ఆలోచనతో బహుశా 8 రోజుల పాటు చాలా ఇబ్బంది పడి ఉంటాడు. 20వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా కూడా వారితో ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ఆ రోజున తోమా శిష్యులతో ఏమన్నాడో యేసుక్రీస్తు గుర్తెరిగినటువంటి వానిగా ఉన్నారు. తోమా ఇక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకుండగానే యేసుక్రీస్తు తోమా వైపు చూచి అతని సందేహము తీర్చటానికి సిద్ధపడి, అతని సందేహము తీర్చటానికి అంగీకరించి 26వ వచనం నుంచి మనం చూస్తే ఎటువంటి కోపము లేకుండా,
ఎటువంటి ఆగ్రహము లేకుండా, ఎటువంటి అసంతృప్తి లేకుండా ఆ తోమ యొక్క సందేహమును తీర్చటానికి ఇక్కడ యేసుక్రీస్తు సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. తోమాలో ప్రశ్నించే మనసుతో పాటు ప్రేమించే హృదయం కూడా ఉన్నదన్న విషయం యేసుక్రీస్తుకు తెలుసు. అందుకనే తోమ 4 సందేహాలు వ్యక్తీకరించాడు, 4 మాటలు చెప్పాడు. 1, చేతులలో మేకుల గుర్తులను నేను చూడాలి అన్నాడు. దానికి యేసయ్య అన్నాడు, నా చేతులు చూడు అని. 2, నా వేలు ఆయన ఆ మేకుల గుర్తులలో పెట్టాలి అన్నాడు తోమ. యేసుక్రీస్తు అన్నాడు, నా వైపు చూచి నీ వేలు ఇటు చాచి నా మేకుల గుర్తులో పెట్టు అన్నాడు. 3వదిగా నా చెయ్యి ఆయన ప్రక్కన ఉంచాలి అని తోమ అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, నీ చెయ్యి నా ప్రక్కన ఉంచు అన్నాడు. 4వదిగా తోమ నేను నమ్మను అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు సందేహించటం ఆపి నువ్వు నమ్మటం నువ్వు గమనించు, నమ్మటం నేర్చుకో అని చెప్పారు. యేసుక్రీస్తు ఆఫర్ తోమాకి ఇచ్చాడు. కానీ తోమ వెళ్లి ఆయన చేతులలో ఆయన ప్రక్కన చేయి పెట్టాడా లేదా అన్నది మనకు తెలియదు. కానీ ఇక్కడ తోమ 28వ వచనంలో నా దేవా నా ప్రభువా అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తామండి. ఇంతవరకు యేసుక్రీస్తుని లార్డ్ అని ఎవ్వరూ కూడా పలకల. యేసుక్రీస్తుని నా ప్రభువా నా దేవా అని మొట్టమొదట పలికిన వ్యక్తి ఎవరు అని అంటే తోమానండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, తోమాలో సందేహించేవాడు కనబడుతున్నాడా? సందేహాన్ని తీర్చుకోవటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి కనబడుతున్నాడా? యేసుక్రీస్తుని దేవా అని పిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి తోమ. అనగా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మొట్టమొదట బహిరంగంగా ప్రకటించిన వ్యక్తి తోమ. ఈ తోమ ఆ తరువాత 52 ఏడీలో భారతదేశానికి వచ్చి సుమారు 20 సంవత్సరాల పాటు చెన్నై పట్టణము ఆ చుట్టుపక్కల కేంద్ర ప్రాంతాలలో పరిచర్య చేసి 72 ఏడీలో తల నరకబడి హతసాక్షిగా చనిపోయినట్లుగా భారతదేశ సంఘ చరిత్ర మనకు తెలియజేస్తుంది. అందుకని ఇక నుంచి ఈ సందేశము విన్న తర్వాత నుంచి మనము తోమాని సందేహించేవాడు అంటాం మానేద్దాం. ఏమంటారు? ఇంతకీ తోమా ఎవరండి? ధైర్యముగా యేసుక్రీస్తు కోసం రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడిన వ్యక్తి, యేసుక్రీస్తులో సత్యాన్ని లోతుగా తెలుసుకోవటానికి ఇష్టపడిన వ్యక్తి. 3వది సందేహమును తొలగించుకొని యేసుక్రీస్తుని పూర్ణ మనసుతో వెంబడించడానికి ఇష్టపడిన వ్యక్తిగా తోమా ఇక్కడ మన ముందు కనబడుతున్నాడు. కనుక మనము సైతము ఆయననుగా శిష్యులముగా తోమాలాగా యేసుక్రీస్తు కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదాం. యేసుక్రీస్తును, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన మనస్సును, ఆయన చిత్తాన్ని మరింతగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఏదైనా సందేహము, సంశయము మన మనస్సులలో ఒకవేళ కలుగుతూ ఉన్నట్లయితే ఏ మాత్రము భయము లేకుండా ఆయన పాదముల దగ్గరికి వెళ్లి, ప్రభువా నా మనస్సు ఇది, నా మనసులో ఈ ఆలోచనలు ఇలా కలుగుతున్నాయి, ఏంటి ప్రభువా అని చెప్పి ఫ్రీగా ఆయన దగ్గరికి వెళ్లి మన సందేహాలు తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తోమా వలె అత్యధికమైన ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. అనేక మందికి ఆ ఆశీర్వాదాలని పంచడానికి మనం ఇష్టపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు అద్భుతమైన రీతిలో అపోస్తలుడైన తోమాను గురించి 3 విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించావు. నీకు వందనాలు నాయన. ఇంతవరకు మా జీవితాలలో తోమాను గురించి మరి అప్పుడప్పుడు హాస్యభరితముగా సందేహించిన తోమ అని చెప్పి మేము అనుకుంటాం. అయితే తోమా సందేహించిన వాడు కాదు గాని ధైర్యముతో మీకోసము రిస్క్ తీసుకున్న వ్యక్తి అని, మీ గురించి లోతుగా తెలుసుకోవటానికి ప్రయత్నించిన వ్యక్తి అని, తన సందేహాలను, మనసులో ఉన్న సంశయాలను మీ ముందు వ్యక్తీకరించి వాటిని తీర్చుకున్న వ్యక్తి అని ప్రభువా ఈ రోజున మాకు తెలియజేసేందుకు నీకు వందనాలు. మరి మా జీవితాలలో సైతము మేము కూడా ప్రభువా మీకోసం రిస్క్ తీసుకోవటానికి, లోతుగా మిమ్మల్ని తెలుసుకోవటానికి, సందేహాలు, సంశయాలు నీ పాదముల దగ్గర కూర్చుని తీర్చుకోవటానికి ఈ వాక్య సందేశము వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరికీ ప్రభువా నీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా.
ప్రస్తుత దినాలలో వారి జీవితాలలో వారు ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితులలో ఒకవేళ వారి మనస్సులలో నిరుత్సాహము, సందేహము, సంశయము, అన్సర్టనిటీ, అనిశ్చితి ఒకవేళ నీ బిడ్డల హృదయాలలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవ ఆ రోజున తోమాను సందర్శించి ఆ భయమును, నిరుత్సాహమును, అనిశ్చితి అంతటిని తొలగించినటువంటి రీతిగా నీ ప్రజల మనస్సుల్లో, నీ ప్రజల హృదయాలలో నుంచి ఈ భయములు, ఈ నిరుత్సాహము వీటన్నింటినీ కూడా ప్రభా తొలగించండి. ఆ రోజున శిష్యులకు ప్రత్యక్షమై సమాధానం మీకు కలుగును గాక అని పలికిన రీతిగా నీ బిడ్డలకు ప్రభా సమాధానము కలగనిమ్మని వేడుకుంటున్నామయ్యా. ఆ రోజున శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించిన రీతిగా ఇదిగో ప్రభా ఈ వాక్య సందేశము వింటున్నటువంటి నీ ప్రజల మీదకు ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకమును, నీ ప్రజలను నిలబెట్టేటువంటి, నీ ప్రజలను ధైర్యపరిచేటువంటి, నీ ప్రజలకు శక్తినిచ్చేటువంటి, నీ ప్రజలను నా తండ్రి ముందుకు దూసుకుని వెళ్ళటానికి అవసరమైన బలాన్ని ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ అభిషేకమును దేవా నీ ప్రజల మీద మీరు కృమ్మరించి దీవించండి, వర్ధల చేయండి. నీ ప్రజలందరి ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు బలమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.